నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, వసంత పంచమికి సంబంధించిన వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. శ్రీ పంచమి, వసంత పంచమి, సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భముగా అయితే అనేక అమ్మవారి దేవాలయాలలో ఎవరెవరి అనుకూలము కొద్ది వాళ్ళు వెళ్ళటం చేయటం జరుగుతూ ఉంటుంది. సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు అనంగానే మనకు ప్రతి మనిషికి కూడా వాగ్దేవి అనుగ్రహము పరిపూర్ణముగా ఉండాలి అని కదా కోరుకుంటాం. ఏ తల్లులైనా పిల్లలు బాగా చదువుకోవాలి, పరీక్షలు బాగా రాయాలి, మంచి ఉత్తీర్ణత సాధించాలి, మా వాడికి మంచి ఉద్యోగము రావాలి, పైన పెద్దవాళ్ళము కూడా ఏం ఆలోచన చేస్తాము, ఒక మంచి గ్రంథ పఠనము చదివి దానికి సంబంధించినటువంటివన్నీ కూడా మనకు కావాలి, మేధా సంపద బాగా ఉండాలి అనేటువంటి దానితో మనం చేసుకోవడం జరుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చేస్తూ ఉన్నటువంటిది ఏమిటి అంటే నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి. అందుకనే ఎక్కడ సమయము ఎక్కడ జరగనటువంటివన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర నెరవేరుతాయి. ఎందుకు? ఆంజనేయ స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అంశ. ఆయనే ఈ రూపంలో అవతరించాడు అనేటువంటిది అందరికీ తెలిసిన సంగతే. ఆంజనేయ స్వామి అలా ఈశ్వరుడి యొక్క అంశగా ఇదై ఇలా శ్రీ మహావిష్ణువుకు ఒక రకంగా సేవ చేసుకునేటువంటి భాగ్యముతో ఉండి తన చిన్నతనములోనే సూర్యభగవానుడి దగ్గర నవవ్యాకరణ పండితుడుగా తయారయ్యాడు. అంటే చాలా గొప్ప మనిషి. ఎందుకు ఆంజనేయ స్వామిని పొగడాల్సిన అవసరము అంటే మనం కేవలం హనుమత్ జయంతి నాడు మాత్రమే అనుకుంటాం. కానీ ప్రతి పిల్లవాడికి కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహము కావాలి. చిరంజీవి అనేటువంటిది ఒకటి, ఆంజనేయ స్వామి అంత బలము ఉండాలి అనేటువంటిది ఒకటి, ఆంజనేయ స్వామి లాగా ఎక్కడ ఏది మాట్లాడాలనో రాముడంతటి వాడు చెప్పాడు లక్ష్మణుడికి, ఇతడు మంచి వక్త. ఎందుకంటే ఎవరి దగ్గర ఏది మాట్లాడాలనో అంతే మాట్లాడాలి. వినయము ఎంత తెలిసినా నవవ్యాకరణ పండితుడు అయినా ఆంజనేయ స్వామి స్ట్రైట్గా నిలబడుకొని ఉండేటువంటిది చాలా తక్కువ. ఆంజనేయ స్వామి ఎప్పుడూ కూడా రాముల వారి దగ్గర ఇలా వంగి దండము పెడుతూ ఉండేదే ఎక్కువ. ఎందుకు అంటే గురువుల దగ్గర తను నవవ్యాకరణ పండితుడు అయినా కూడా ఇలా వంగి దండము పెడుతూ ఉండడంలో ఆంతర్యం ఏమిటంటే ఎంత చదివినా ఒదిగి ఉండాలి అనేటువంటిది. విజయరహస్యం శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు యుద్ధ సమయంలో జెండాపై కపిరాజు అని యుద్ధానికి మరి ఆంజనేయ స్వామిని అనుకుంటే విజయము లభిస్తుంది అని కదా మరి ఆంజనేయ స్వామి జెండాను పెట్టుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు. అందువలన నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా ఆ రోజు ఆంజనేయ స్వామి యొక్క యంత్రము సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటిది మూలికతో కూడినటువంటి యంత్రాలు కూడా ఇవ్వబడుతున్నాయి పిల్లలకు. అవి కంఠానికి కట్టుకోవాలి. ఎందుకు? వాక్కు ఇక్కడే మనకు రావాల్సింది. నాభిలో నుంచి మనము ఎంత ఉండినా, పొట్టలో విద్య ఎంత ఉండినా మనకు ఈ గరళంలో నుంచే రావాలి వాక్కు అనేటువంటిది. అందుకని సరస్వతి అమ్మవారి యొక్క హోమము అదంతా కూడా జరిపి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిది, అమ్మవారికి సంబంధించినటువంటిది ఒక యంత్రం అనేటువంటిది ఇవ్వబడుతూ ఉన్నది పిల్లలకు. ఈ యాగము ఇదంతా కూడా ఆ రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై 12 గంటలకు యాగము ముగిసిన సాయంకాలము వరకు నేను అక్కడే ఉండి ఈ ఫామ్ హౌస్లోనే ఉండి అక్కడే చాలా మంది పిల్లలు విద్యార్థులు చాలా స్కూళ్ళ నుంచి పిల్లలందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ నేను వాట్సాప్లో పంపివ్వడం జరిగింది. ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా తెలియజేసి వాళ్ళ అనుకూలంగా వాళ్ళ పేర్లు అవి ముందుగా ఇస్తే వాళ్ళ పేరుతో మనం ముందు హోమం చేయటం అనేది జరుగుతుంది. మొండిగా ఉండిన పిల్లలు, మాట వినకుండా మూర్ఖత్వముతో ఉండినా, మాట సరిగ్గా రాక తడబడుతూ వస్తూ ఉండినా,
నాకు చదివింది గుర్తుండడం లేదు. ఇక్కడ బాగా చదువుతున్నాను గానీ టెన్షన్‌తో ఫీల్ అవుతూ ఉండినా, హ్మ్. ఇటువంటి పిల్లలే గాదు పెద్దవాళ్ళైనా ఎవ్వరికైనా ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణముగా అవసరము. హ్మ్. తప్పకుండా నేను ఇచ్చినది 100కి 100% గాదు, 1,00,000% మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో త్రికరణ శుద్ధిగా పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహముతోనూ, లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతో చేస్తూ ఉండేటువంటి కార్యక్రమము ఇది అని తెలియజేస్తూ ఉన్నాను. గురువుగారు ఒక చిన్న సందేహం ఏమిటంటే, ఒకవేళ రాలేని పక్షం ఉంటుంది. ఇప్పుడు మన కార్యక్రమం మొదలైనప్పుడే చెప్పాను. బాబు గురించి అవును. నేను రావాలి అంటే, నేను 3వ తారీఖు నేను రాలేను, అందుబాటులో ఉండకపోవచ్చు అని. వేరే కార్యక్రమంలో ఉంటాను. మరి అలాంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనవచ్చా? మీకు ముందుగా సమాచారం అందించి? సలక్షణముగా తల్లి. ఎందుకంటే ఇంటికి హ్మ్. కొరియర్ చేయబడుతుంది. హ్మ్. అడ్రస్సు అది పంపితే. మరి అడ్రస్ హ్మ్. పంపకపోతే మనకు తెలీదు గదా! లేదు అవును. వాడెవరైనా దగ్గరలోని మనుషులను పంపితే హ్మ్. మనం పంపివ్వడం గూడా జరుగుతుంది గాక. అదేమి ఓకే. ఆ రోజు యాగంలో వాళ్ళ ఆ రో పేర్లు అవి అన్నీ కూడా ఆ పెట్టడం రోజైతే జరుగుతుంది. చేస్తాము. హ్మ్. హ్మ్. తప్పకుండా త్రికరణ శుద్ధిగా ఏ ఒక్కరిది మర్చిపోకుండా తప్పకుండా చేస్తాము గాక. అది ఓకే. ఎన్ని వేల మంది ఉండినా అందరివి చదివి నేనే స్వయముగా కూర్చొని చేసేటువంటి విధానము కాబట్టి హ్మ్. తప్పకుండా అందరికీ చేసి దాని యొక్క ఫలితము చాలా బాగుంది అని వాళ్ళే చెబుతారు గాక. హ్మ్. అంతే జెప్తాను నేను. అందరికీ ఇంటికి పంపియడం జరుగుతుంది రాలేకపోతే. ఆ! ఏం పర్వాలేదు. వాళ్ళ పోస్టల్ అడ్రెస్సు అంతా పెడితే హ్మ్. హ్మ్. తప్పకుండా వాళ్ళకు కొరియర్ చేయబడుతుంది గాక. హ్మ్. ఓకే. అంతే. చాలా సంతోషం గురువుగారు. అదండి. పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి అంటే ఒకసారి యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇక వసంత పంచమి ఏ విధంగా జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.